నిద్ర లేచావా? నేను ఎక్కడ పడుకున్నానండి? నైట్ ఏం జరిగింది? నా షర్ట్ ఏది? నేను ఎక్కడ పడుకుంటే మీరేం చేస్తున్నారు? నిజం చెప్పండి, నాకేం కాలే కదా? ఇంకో మాట మాట్లాడావో రాత్రి తాగింది కక్కిస్తా. నిన్న నేను తాగానని మీకెలా తెలుసు? ఇవాళ వీడి దగ్గర ఎంతో అంత గుంజేయాలి. చూడు బాబు, నువ్వు రాజాలా బతుకుతావు. అది నాకు తెలుసులే, నా పేరు కూడా రాజాయే. రాజాలా ఉంటుంది నీ బతుకు. కింగులా బతుకుతావు. అది కూడా తెలుసయ్యా. అన్నీ తెలిస్తే నేనేందుకు చెప్పేది? ఎప్పుడుదో కాదు, ఈరోజు ఒక 2-3 గంటల్లో ఏం జరుగుతుందో అది చెప్పు. 2-3 గంటల్లో కాదు కానీ రేపు ఉదయం లోపు నీకు స్త్రీ స్పర్శ తగులుతుంది నాయనా. స్త్రీ స్పర్శ? అలాంటి వాటికి నేను దూరంలే. మేడం, మేడం, సరే అండి. బాబు, డబ్బులు స్త్రీ స్పర్శ తగిలకిస్తాలే. ఇదొక బొక్క. చిలుక క్షేమమ. హలో, అవునా? ఒక 5 minutes అర్జెంట్గా నాకు ఒక మీటింగ్ వచ్చింది. ఒక 15 minutes వెయిట్. హలో 15 minutes అంటే మన వల్ల కాదు, నాకు చాలా హెక్టిక్ వర్క్స్ ఉన్నాయి. ఏమున్నాయి చెప్పు. తినడం, తిరగడం, పండడం, ఇవే నా పనులు. సిగ్గులేదు? అయినా 15 నిమిషాలు మన వల్ల కాదే. ఇప్పుడు ఏం చేయాలి? అకేషన్కి వెకేషన్కే కాదు, ఇలా వెయిటింగ్ కూడా నువ్వే నా ఫ్రెండ్. స్మెల్ వస్తుందేమో, అయినా పర్లేదులే, 2 పెగలే కదా. వెనక్కి కూర్చుంటుంది కానీ ఏమైనా హత్తుకొని కూర్చుంటుంది ఏంటి? మేనేజ్ చేయొచ్చులే. వస్తున్నా. అటేం చూస్తున్నావు? నాకు అక్కడి వరకే గుర్తుంది. ఒళ్ళు తెలియకుండా పీకల దాకా తాగితే అంతే గుర్తుంటుంది. ఇందులో నా తప్పేం ఉంది? మీరు లేట్ చేయడం వల్ల తాగా. లేట్ అయితే తాగేస్తావా? మరి ఇంకేం చేయాలి? అక్కడే ఆఫీస్ ముందు నా కోసం వెయిట్ చేయాలి. హలో మేడం, మన పేరు రాజా. మనకి వెయిటింగ్ వర్కౌట్ కాదు కానీ నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి. ఏముంది, బయటకు వచ్చి చూస్తే నువ్వు లేవు. ఆపోజిట్ గా ఆ వైన్ షాప్ ముందు నువ్వు ఊగుతూ ఉన్నావు. సరే, నిన్ను అక్కడ వదిలేసి వద్దామనుకుంటే నువ్వు ఎక్కడ రోడ్ మీద పడిచేస్తావు అని నేనే బైక్ మీద నిన్ను మోసుకొని తీసుకొని వచ్చా. ఏంటి, ఇదంతా నిజమా? కథలు చెప్పడానికి నీలా నేనేం పోరంపోకుని గాను. హలో మేడం, నైట్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. అంత మాత్రాన పోరంపోకు అనొద్దు. దొరికిన దాంతో సాటిస్ఫై అయ్యేవాడు సామాన్యుడు. కావాల్సిన దానికోసం వెయిట్ చేసి సాధించేవాడు ఈ రాజా. మనకు కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. పనికి మాలిన ప్రతోళ్ళు ఈ సొల్లు కబుర్లే చెప్తారు. ఫస్ట్ ఆ షర్టు మార్చుకో. ఆ రొట్ట బాడీని చూడలేక సస్తున్నావు. మరి అందారణంగా ఉంటాం. ఇంతకీ షర్టు మీరే తీసారా? అర్థమైంది. రెండోసారి స్త్రీ స్పర్శ వద్దు. మత్తులో నేనే తీసుంటా. ఇట్స్ ఓకే. నిన్నటి పేమెంట్ ఇస్తే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. పేమెంట్ ఇవ్వడానికి నువ్వేం నన్ను తీసుకురాలే, నేనే నిన్ను మోసుకొచ్చా. కాబట్టి నువ్వే నాకు ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి. ఆమ్దో మనకెందుకులేండి. సరే వస్తా, బాయ్. ఏంటి బాయ్? ఆఫీస్ ముందు నన్ను డ్రాప్ చేసి నువ్వెక్కడైనా సావు. సరే. పొరపాటున సబ్స్క్రైబ్ అయినా కూడా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఒప్పుకున్న పెళ్ళికి ఇష్టం లేకపోయినా వాయిస్తూనే ఉండాలా.
ఓ రియలైజ్ అయ్యారా? థ్యాంక్ యూ మేడం. అంత సీన్ లేదు. ఇంట్లో కొన్ని సామాన్లు కావాలి, లిస్ట్ వాట్సాప్ చేస్తా. ఈవినింగ్ వరకు తెచ్చిపెట్టు. మర్చిపోకు. భయ్యా ఒక బ్రెడ్ ఆమ్లెట్. మీరేంటి అలా చూస్తున్నారు? వీడేంటి రాజా అంటున్నాడు? ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడేంటి? అసలు ఆ అమ్మాయి ఎవరు? వీడికి జాతకాలు పిచ్చేంటి? ఇలా చాలా క్వశ్చన్స్తో కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. థ్యాంక్ యూ. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసే లోపు ఫ్లాష్ బ్యాక్ చూసేయండి. అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అవుతాయి. ఏమి హోరోస్కోపో, ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తా ఉంటాడు. ఏది పర్ఫెక్ట్గా ఉండదు. జ్యోతిష్యానికి చిలకే బెటరు. రాజయోగం అని చెప్పింది. బాబు, మా మనవడి జాతకం ఎలా ఉంటుందో చెప్పండి కొంచెం చూసి. చెప్తా. మీరేం భంగపడాల్సిన అవసరం లేదు. అబ్బాయికి రాజయోగం ఉంది. పెద్దయ్యాక ఏం ఉద్యోగం చేస్తాడు బాబు? చెప్పాను కదమ్మా, వాడే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. వాడికి రాజయోగం ఉంది. నిశ్చింతగా వెళ్ళిరండి. అమ్మా మీరు కూర్చోండి. అమ్మమ్మ, నాకెందుకు ఎప్పుడు చిలక జాతకం చెప్పిస్తావు? అవును, మంచిది నాన్న చిలక జోష్యం. మనుషుల కంటే చిలక పలుకులే నమ్మకం. అందుకే చిలక జోష్యం. అయితే నేను రాజా. ఈరోజు మందుకి డబ్బులు ఎలా? హలో బ్రో, ఎక్కడున్నావు బ్రో? పక్కనే ఉన్నా బ్రో. త్వరగా రా బ్రో. వచ్చేస్తున్నా. ఓటీపీ చెప్పు బ్రో. యా, ఓటీపీయా 2124. భయ్యా ట్యాపిడోనా? ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నావా? ఆయన ఆల్రెడీ బుక్ చేశాడు. కాదు భయ్యా, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? మీరు ఎంత సంపాదిస్తారు? ఒక ఏముంది బ్రో, ట్రిప్ని బట్టే. ఎన్ని ట్రిప్లు వేస్తారు? 12-13 వేస్తాను. 12-13 ఒక గంటలో అయిపోతాయా? ఏమనుకుంటున్నావు భయ్యా, ఇది ట్యాపిడో. రోజు మొత్తం మీద 12-13 అవుతాయి. రోజు మొత్తం మీద? ఇప్పుడు అలా కాదు, ఒక 300-400 కావాలంటే ఎన్ని ట్రిప్లు ఇవ్వాలి? ఓ 2 వేస్తే సరిపోతాయా? ఎవరు అయ్యా నువ్వు ఇలా ఉన్నావు? కనీసం 5-6 వెయ్యాలి. 5-6 ట్రిప్పులా? కాదు, ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా, అన్నీ మనకు వస్తాయి కదా. అబ్బా, అలా ఎలా వస్తాయి భయ్యా? కమిషన్లు పోగా 30-40 నీకు మిగులుతాయి. అంతేనా? మీరు ఎక్కడ సార్? ఇది మనకు వర్కౌట్ కాదు. సరే, హ్యాపీ జర్నీ. నాకు కాదు, ఆయన చెప్పు. టేక్ కేర్. వీడితో జాగ్రత్త. హ్యాపీ జర్నీ. వెళ్ళు. ఎవరాడు బ్యావర్స్ నా కొడుకులో ఉన్నాడు. చాలే, వెళ్ళు. బాయ్. నీలండం చాలా చూసాం. పైసేదేదో భయ్యా. ఇస్తా బ్రో. ఫోన్పే చేస్తా, గూగుల్ పే చేస్తా. ఈ 2 కాదనుకో పేటిఎం చేస్తా. ఇవన్నీ కాదనుకో క్యాష్ ఇస్తా బ్రో. తీసుకో. లేవు, రేపు ఇస్తా. చిలుగొట్టు, అన్నిటికో దారి ఉంటుంది. అది మెయిన్ రోడ్ కావచ్చు, రింగ్ రోడ్ కావచ్చు. ఇవన్నీ కాదనుకో చిన్న గల్లీలు ఉంటాయి. అదేనా కావచ్చు. థింక్ చేయి బాగా. ఎస్ ఈజ్ రైట్. మనకి ట్యాపిడో కరెక్ట్, కాకపోతే ఇల్లీగల్ ట్యాపిడో.
మన టార్గెట్ సాఫ్ట్వేర్ కంపెనీస్. పీక్ టైంలో క్యాబ్లు బుక్ అవ్వ కాబట్టి అప్పుడు మన ఎంట్రీ ఇద్దాం. ఇది మనకు సెట్ అయిపోద్ది. రాజుగా నువ్వు సూపర్ రా. ఇప్పుడే స్టార్ట్ చేస్తే పోలే, ఇంకెందుకు లేట్, పదా. ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే. ఏదో ఒకటి వర్కౌట్ అవుద్ది. ఎవడోకి ఏదో తగులుతాడులే. దీనమ్మ ఒక్కడు కూడా బుక్ అయితే అవ్వట్లేదు పొద్దున్న నుంచి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి? ఇంట్లో పిల్లమేమో టార్చర్ పెట్టి దబ్బుతుంది. రే ఒక్క ఆటో కూడా కనపడట్లేదు, ఇక్కడేమో బుక్ అవ్వట్లేదు. ఛా! హాయ్ బ్రో. ఏంటయ్యా కార్డు టికెట్ ఏమో తెలు? కార్డ్స్ కాదు భయ, ట్యాపిడాలో క్యాబ్ బుక్ అవ్వట్లేదు అనుకుంటా కదా. అవును, అరగంట నుంచి బుక్ చేస్తున్నాను, బుక్ అవ్వట్లేదు. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీకు ఓకే అయితే నేను డ్రాప్ చేస్తా. మీ డ్రాప్ చేస్తారా? అంటే ట్యాపిడో కన్నా నాకు 10 రూపాయలు తక్కువ ఇవ్వండి. ఇంతకీ మీదే యాప్? ఇల్లి పర్సనల్ యాప్. గాట్ ఇట్ అండ్ ఐ లైక్ ఇట్. వెళ్దాం. పదండి. సార్ మీరు ఇంటికి పోతున్నారా? వెనక ఆఫీస్ ఉంది, సాయంత్రం అయింది, ఎడకెళ్తా ఇంకా. మీరు ఇంటికే పోతున్నారైతే? నా ఫేస్ చూస్తుంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళ కనిపిస్తున్నానా? కనకదుర్గం బార్కి వెళ్తున్నా. అవునా? రండి సార్, డ్రాప్ చేస్తా. లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ కాదు సార్, ఇల్లీగల్ ట్యాపిడో. ట్యాపిడో కన్నా 10 రూపాయలు తగ్గించేవండి, డ్రాప్ చేస్తా. బాగానే మొదలు పెట్టారు ఇలాంటివి. నేను మీరు వస్తారు రారా? 15 రూపాయలు తగ్గిస్తావా? సరే ఎక్కండి. నాకన్నా దరిద్రులా ఉంది సార్, గట్టి పట్టుకోండి. ఏంటి ఈరోజు ఎవడు కనపట్లేదు? క్యాబులు బుక్ అయ్యి వెళ్ళిపోయారేమో. ఇప్పుడు ఎలా? ఇలా అయితే ఈరోజు మన మందు పరిస్థితి ఏంటో. ఇప్పుడు మనల్ని ఎవరో ఒకరు ఆదుకోవాలి. అమ్మో లేడీస్ మనకు సెట్ అవ్వదులే, వద్దులే. నా లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తారా? హలో, మిమ్మల్ని. నేను ట్యాపిడో కాదండి. తెలుసు, 2-3 టైమ్స్ నేను చూశాను. కానీ ట్యాపిడోలో ఉన్నదానికంటే 10 రూపీస్ ఎక్కువగానే ఇస్తా. నిజమా? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారేమో, కానీ నాలాంటి అమ్మాయి అబద్ధాలు చెప్పదు. అవునండి, అర్థమవుతుంది. ఎక్కండి. ఎక్కారా? ఓకే. మేడం, మీరు ఏమనుకోకపోతే ఓ మాట అడుగుతానండి. షూర్, చెప్పు. రోజు కస్టమర్ని ఎత్తుక్కోవడానికి ఇబ్బంది ఉందండి.
మీకు ఓకే అయితే మిమ్మల్ని కస్టమర్గా చేసుకుంటాను. మార్నింగ్ పికప్ అండ్ డ్రాప్ అండి. ముందు సైడ్కి బండాపు. సారీ మేడం, ఏదో నోట్ దోల్తో కొంచెం తప్పుగా మాట్లాడినంతే. సారీ ఎందుకు? ఇందులో తప్పేముంది? అండ్ నాకు కూడా కంఫర్ట్ అండ్ సేఫ్గా ఉంటుంది, టైం మిగులుతుంది. అండ్ మార్నింగ్ పికప్, ఈవినింగ్ డ్రాప్. ఓకేనా? ఓకే కదా? ఓకే అండి, కానీ డైలీ పేమెంట్. షూర్, ఇట్స్ బెటర్ ఆల్సో. ఎక్కండి. చూసారుగా, ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసినట్టే. కానీ ఒక ఫైనల్ క్లారిటీ ఉంది, చెప్తా వినండి. కానీ ఇప్పుడు కాదు, బిల్లు పే చేశాక. ఎవడ్రాడు పనికి మళ్ళా కొడుకు? ఎవరండి మీరు? ఊర్లో పీచు మెట్టాడు గంట కొట్టినాడు ఓ కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు. ఈడేవుడు వెరైటీగా ఉన్నాడు, పండ్లు అనుకుని పళ్ళు కొరికేస్తాడు. బయట ఎందుకు అల్లుడు గారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. కాస్త ఆగండి. ఓ అని అందరు రావడానికి ఇదేమైనా ఓయే రూమ్ అనుకున్నారా? ఈ రాజాగఢ్ ప్యాలెస్. అయినా మీరేంటి అల్లుడు గారు అన్నారు? రాంగ్ అడ్రస్కి వచ్చినట్టుకున్నారు. నిద్ర చెడగొట్టారు. వెళ్ళండి. మేడం గారు మీరా? రండి. కాస్త తప్పుకోవయ్యా, రండి లోపల రండి. మా నాన్న, మా అమ్మ, వీణ తమ్ముడు. ఏంటి షాక్ అయ్యారా? కంగారు పడకండి. 1 డే బిఫోర్ ఏం జరిగిందో ఓ లుక్ వేయండి, క్లారిటీ వస్తుంది. ఏంద్రా ఎతుకుతున్నావు? బ్రో, రా అని పిలుచుకున్నంత పరిచయం మన ఇద్దరి మధ్య లేదు కదా. నా పేరు రాజా. రెస్పెక్ట్ మరీ ఓవర్గా ఉంది బ్రో, కానీ సూపర్గా ఉంది. సరే గాని ఏం వెతుకుతున్నావు? చందా కోసం అడ్డంగా నిల్చున్నారు కదా బ్రో, చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయేమో అని ఎత్తుక్కుంటున్నాను అనమాట. జోబిలంతా మమ్మల్ని చూస్తే చిల్లర బ్యాచ్లా కనిపిస్తున్నావు నీకు? ఓ కాదా బ్రో? సరే తప్పుకోండి మేడం, మీరు ఎక్కండి. తప్పుకోండి, వెళ్ళాలి. తప్పుకుంటాం గానీ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండా? కాదండి. అన్నా చెల్లెలా? కాదు బ్రో. అయితే ఖచ్చితంగా వాళ్ళ లవర్సే అన్న. అస్సలు కాదు. మరి ఒకరికొకరు ఏమవుతారు? ఏదో ఒకటి బ్రో, మీకెందుకు? తప్పుకోండి. మాకెందుక? మేము ఎవరో తెలుసా? సంస్కృతి సేవాదలు. మా సంస్కృతి సాంప్రదాయాలను చెడగొడుతూ విచ్చలవిడిగా తిరుగుతారు చూసినావా? వాళ్ళని దారికి తీసుకురావడమే మా లక్ష్యం. నిజమే బ్రో, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. కానీ మీరు అనుకుంటున్నారు మేము కాదు. మరి నేను టాపిడో సర్వీస్ బ్రో. అవునా? మరి ప్రూఫ్ ఏది రాజా గారు? ప్రూఫ్ అంటే యాక్చువల్లీ నేను ఇల్లీగల్ టాపిడో. చెప్పానా వీడు ఇల్లీగల్ అని చెప్పానా? బ్రో మీరు అనుకున్నట్టు కాదు. నేను చెప్పేది వినండి బ్రో. పక్కన నిల్చోడు. తాడు తీసుకుని అమ్మాయి మెడలు కట్టరా. ఏంది బ్రో, ఏం మాట్లాడుతున్నారు? ఇది ఏమైనా తాంబూలమా? నోట్లు వేసుకుని పరపరమని నవిలి ఊసేయడానికి తాలి బ్రో. అందుకే కట్టమంటుంది. హలో మిస్టర్, ఇందాక నుంచి చూస్తున్నా వీధి రౌడీలాగా రెచ్చిపోతున్నారేంటి? అసలు మా విషయాలు మీకెందుకు? హలో మేడం, మాకు లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది, అది పోగొట్టుకోకండి. నిజంగా లేడీస్ అంటే రెస్పెక్ట్ ఉంటే ఇలా రోడ్ మీద ఆపి ఇలాగేనా మాట్లాడేది? ఎవరు అడిగేవాళ్ళు లేరన్నా? అదే మేడం, అడిగే వాళ్ళు లేరానే మీలా తిరుగుతున్న వాళ్ళని దారిలో పెట్టడానికి మేము రోడ్ ఎక్కినాం. మిస్టర్, మీరు ఇలాగే మాట్లాడితే ఐ కాల్ ది పోలీస్. పిలవండి, విషయం పెద్దగా అవుతుంది, మీకు పబ్లిసిటీ కూడా వస్తుంది. మేడం మీరు ఆగండి, నేను మాట్లాడతా. బ్రో గొడవ వద్దు, మీరు అనుకున్నట్టు మేము కాదు, ప్లీజ్ అండర్స్టాండ్.
గొడవ వద్దని మేము చెప్పేది, తాళి కడితే వెళ్ళిపోవచ్చు. ఏంటి బ్రో బతిమాలను కొలిసి రెచ్చిపోతున్నారు? నాకు ఓపిక లేదు, మరి అది తప్పుకోండి. ఏరా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మాయి, ప్రతి లవర్స్ డే ఒక కొత్త అమ్మాయితో తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తావారా? ఇప్పటి వరకు నార్మల్గా చెప్పినాం, కానీ ఇప్పుడు తాళి కట్టపోయినాం అనుకో నరికి పడదొప్తా. ఏం పిక్తావురా? బ్రో ఒక్క 5 minutes టైం ఇవ్వండి బ్రో. మేడం ఒకసారి పదండి, ఆ? ఒకసారి రండి ఏ? ప్లీజ్, మాట్లాడాలి రండి ఎక్కడికి? ప్లీజ్ అండి. ఏ? రండి వదిలో. మేడం వీళ్ళు టెర్రరిస్ట్ కన్నా దారుణంగా ఉన్నారు. ఓ పని చేద్దాం, ఏంటి? ఇప్పుడు మీ మెడలో తాళి కడతాం. ఏం మాట్లాడుతున్నావు? తమాషాగా ఉందా? అయ్యో కోపడకండి, సమయస్ఫూర్తిన్నోడు సముద్రం మీద కూడా నడవగలడని ఒక మహానుభావుడు చెప్పాడు. ఎవడాడు? ఎవరైతే ఇప్పుడు ఎందుకు, నేను చెప్పింది వినండి. ఇక్కడ మీడియా వాళ్ళు కెమెరా వాళ్ళు ఎవరు లేరు. నేను మీ మెడలో తాళి కట్టేస్తా, వాళ్ళు మనల్ని వదిలేస్తారు. దారిలోని ఈ తాళి తీసి తెంపడేయండి. రేపటి నుండి మన జీవితాలు నార్మల్, నో ప్రాబ్లం, కూల్. కానీ కానీ గిని లేదు అంతే. వీళ్ళు మళ్ళీ కనిపిస్తే ఆగస్టు 15కి దేశభక్తి గుర్తొచ్చినట్టుగా నెక్స్ట్ వ్యాలంటైన్స్ వరకు వీళ్ళు కనబడరు, నో ప్రాబ్లం. అంతేనంటావా? ఇప్పటికింతే. ఓకే, కానీ చూస్తూ చూస్తూ నీలాంటి వాడిని. హలో మేడం, నాది సేమ్ ఫీలింగ్, బట్ ఫీలింగ్స్ ప్యాన్ ఇచ్చే టైం కాదు. సరే కానీ సరే ఓకే, కానీ తేడా జరిగిందా? ఏం జరగదులేండి, రండి. సరే పదండి. బ్రో మేమిద్దరం కన్విన్స్ అయిపోయాం. తాళి కట్టేయచ్చా? అప్పటి నుంచి అదే కదా చెప్పేది, కట్టు. బ్రో మీలో ఎవరికైనా మంత్రాలు చదవడం వచ్చా? నాలుగు కొట్టడం కూడా వచ్చు. ఎందుకు బ్రో 4 పీకడం 4 పెట్టడం? కట్టేస్తాను చూడండి. అయిపోయింది బ్రో, ఇంక మేము వెళ్ళొచ్చా? హ్యాపీగా కానీ బుద్ధిగా ఉండండి. సరే బ్రో పదండి. బ్రో భారత్ లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, నోరు మూసుకుని పద. తాళి ఇక్కడ తీసేయచ్చా? ఇక్కడ తీసేద్దరులే మేడం. వద్దులేండి, అక్కడికి వెళ్దామా? హాయ్ బ్రో. ఇక్కడ తీసేయండి మేడం. ఇదేంటి ఎక్కడ చూసినా వీలే ఉన్నారు? సంక్రాంతికి ప్రతి ఇంటి ముందు గొబ్బం ఉన్నట్టు ఈరోజు ఎక్కడ చూసినా వీలే ఉంటారు మేడం. మరేం చేద్దాం? ఓ పని చేయండి, ఇంటికి వెళ్ళాక తీసి మీ వాష్రూమ్లో పడేయండి. అమ్మో, మా మమ్మీ డాడీ చూస్తే ఇంకంతే. సరే మేడం, మీరు దిగాక నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళి మా వాష్రూమ్లో పడేస్తా. సరే, ఇది బాగుంది. అర్థమైంది కదా, మన ఇల్లీగల్ ట్యాబ్లో మన కొంప ముంచింది. అయినా తాళి బాగా మేనేజ్ చేసాం కదా. మేడం గారి ఫ్యామిలీ మన ఫ్లాట్కి ఎలా వచ్చారని డౌట్ కొడుతుంది. ఇంకెందుకు లేటు, నా ఫ్లాట్కి వెళ్ళి చూసేయండి. అంతా మేనేజ్ చేసాం కదా మేడం గారు, మరి ఏమైంది? ఇదెవడు పెట్టాడు? ఎలా కళ్ళు మూసుకుంటే పిల్లి గుడ్డిదైపోద్దేటి. మంచుకో చెడుకో జరిగింది ఎవరో అందరికీ తెలిసేలా చేశారు. దాని గురించి ఆలోచించి బాధపడే కన్నా దాన్నే నిజం చేస్తే అందరి నోళ్ళు ముయించొచ్చు కదా అల్లుడు గారు. ఆన్లైన్లో రాంగ్ ఆర్డర్ వస్తే కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పెట్టాలి, అంతేగాని చెత్తని ఇంట్లో పెట్టుకోకూడదు. రై నార్మల్ పెద్దోళ్ళ మధ్యలో నువ్వెందుకో? ఆడి మాటలు పట్టించుకోకండి అల్లుడు గారు. ముందు మీరు అల్లుడు గారు అన్న మానేయండి. మేడం గారు ఒకసారి లోపలికి వస్తారా, మీతో మాట్లాడాలి. రోడ్డు మీద అంత భాగవతం జరిగిన తర్వాత రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవడానికి ఏముంటుంది?
నీ క్యారెక్టర్ క్లారిటీ రాలేదు కాబట్టి కామ్ కూరుకున్నా. వన్స్ క్లారిటీ వచ్చిందనుకో కడుపు తెలియకుండా కత్తి గుచ్చి పేగులు తిప్పి తీస్తాం. కొడుకు ఒక్కసారి మాట్లాడదాం ప్లీజ్. ఏంటి మేడం ఇది? నిన్న తాలితో మీ ఇంటికి వెళ్తే ఏదో అన్నారు. మీ పేరెంట్స్ మీతో కూల్గా వచ్చి అల్లుడు పెళ్ళి అంటున్నారు. వీళ్ళు బాన్ మిడిల్ క్లాస్ పీపుల్, అలాగే ఉంటారు. నిన్న నువ్వు అన్నావే మనల్ని ఆపిన వాళ్ళు టెర్రరిస్ట్ కంటే డేంజర్ అని, వీళ్ళు వాళ్ళకంటే దారుణం. పాపం అంటూనే పీక పిసికేస్తారు, సెంటిమెంట్తో చంపేస్తారు, సానుభూతి చూపించి మనుషులని శవాల్ని చేస్తారు. దానికి నేనే దొరికానా ఏంటి? నువ్వు కాదు, నేను. వాడెవడో చాటుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. వీళ్ళేమో పరువు కోసం దాన్ని నిజం చేద్దాం అంటున్నారు. కుదరదాన్ని గట్టిగా చెప్పేద్దాం. చెప్పాగా, మిడిల్ క్లాస్ చేస్తారని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఆల్రెడీ చేశారు. అంత మాత్రాన ఎలా కుదురుతుంది మేడం? అదే కదా నా బాధ. నేనేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, దట్ టు సెల్ఫ్ రెస్పెక్టెడ్ గుడ్ లుకింగ్ గర్ల్ని. నువ్వేమో జాతకాలు, పైగా ఆ చిలుక చెప్పినట్టు విని ఏ పని చేయకుండా రోజు తాగడానికి అదేంటో ఇల్లీగల్ ట్యాపిడో. ఇల్లీగల్. లైఫ్ లో బాధ్యతలు లేని నీకు ఇలాంటి బుద్ధులే వస్తాయి. అలాంటి నీతో పెళ్ళంటే నా లైఫే రూన్ అయిపోతుంది. కాస్త ఆగండి మేడం. ఏదో సాఫ్ట్ గా కనిపిస్తున్నాను ఓ సైలెంట్ గా ఎక్కేస్తున్నారు. మీరు ఆఫ్టర్ ఆల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేస్తా. నా కెపాసిటీ కేపబిలిటీ మీకు తెలీదు. మీకు చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు. ఇంకేమన్నారు? నేను తాగడానికి ఇల్లీగల్ ట్యాపిడో కదా. నేను తాగడానికి డబ్బులు ఎవరిని అడుక్కోవట్లేదు, కష్టపడి పనిచేసి సంపాదించుకుంటున్నాను. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అనుకో, నా లైఫ్కే బొక్క. కుదరదని వాళ్ళకి చెప్పేస్తా. నువ్వు అలా చేసావనుకో, వాళ్ళతో పాటు నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి మేడం, మీరు కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇంత చిన్న విషయానికి? ఏంటి చిన్న విషయమా? చుట్టూ ఉన్న సొసైటీని పట్టించుకొని నీకు ఇది చిన్న విషయమే, కానీ మేం సొసైటీలో బతుకుతున్నాం. పరువు పోతే ప్రాణం పోయినట్టే మాకు. నైస్. మరి నన్ను ఎలా భరిస్తారు? దానికొక ప్లాన్ ఉంది. ఏంటో అది? ఇప్పుడు మనం పేరెంట్స్ చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకుందాం. నేను నా తాడు కొనుక్కొని ఊరేసుకున్నట్టు. నోరు మూసుకొని నేను చెప్పింది విను. సరే చెప్పండి. సో ఆల్రెడీ మనకి పెళ్ళైపోయింది. ఏదో చిన్నగా రిసెప్షన్ పెడతారు అంతే. తర్వాత ఓ 6 months కి మన ఇద్దరి మధ్యలో ఏదో డిఫరెన్స్ వచ్చాయని డివోర్స్ తీసుకుందాం. ఇది చాలా వరస్ట్గా ఉంది, నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? ఇప్పుడు నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేసినట్టే నిన్న వాళ్ళతో చేసి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. నిన్న నువ్వు చెప్పింది విన్నందుకే ఇదంతా. సో నువ్వు ఒప్పుకోనే తీరాలి. కానీ లేదు, ఏమీ లేదు, నేను చెప్పింది చెప్పు. సో మీరు నవ్వుతూ వస్తున్నారంటే నా మాట ఒప్పుకున్నట్టే కదా అల్లుడు గారు. వాళ్ళు నవ్వినా నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం ఒప్పుకోను. సత్తు నా కొడక, నీ ఫోటో ఫేస్బుక్లో పెడితే 10 మంది కూడా చూడరు. అదే వాళ్ళ వీడియో లక్షల్లో చూశారు, వైరల్ అయిపోయింది. అది అల్లుడు గారికి ఉన్న వాల్యూ. సెలబ్రిటీ అవడానికి అందరూ నానా తంటాలు పడుతూ ఉంటే ఆవలించే లోపు సెలబ్రిటీ అయిపోయారు అల్లుడు గారు. అబ్బా, మనకు పెళ్ళైన ఇన్నాళ్లలో ఒక మంచి మాట చెప్పారు. అల్లుడేమంత అందంగా లేకపోయినా సెలబ్రిటీ కాబట్టి నాకు ఓకే. కడుపు పండి కాన్పు అయిపోయాక మళ్ళీ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టమన్నా అంట నీలంటోడు. అన్నీ ఓకే అయిపోయాక నీ బోడి ఓకే ఎవరికి కావాలే? మీ చావు మీరు చావండి. ఆడి మాటలు పట్టించుకోకండి, చిన్నపిల్లోడు. 3 రోజుల్లో మంచి ముహూర్తం పెట్టించి కలుస్తాను. మీరు జాగ్రత్త, బయట ఒక్కళ్ళు తిరక్కండి. సెలబ్రిటీ అయిపోయారు కదా, 4 బౌన్సర్లు పెట్టుకుని తిరగండి. నువ్వు పద అమ్మారా.
ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. ఇది జస్ట్ స్టార్టరు, అసలు స్టాప్ ముందుంది. వెయిట్ అండ్ సీ. ఏం చేస్తున్నావు? హలో మేడం, కళ్ళు తెరవండి, ఇక్కడ అంత సీనే లేదు. ఎందుకు పంచ తీసేసావు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏదో ఎక్స్పెక్ట్ చేసేంత వీక్నెస్ నాలో లేదండి. అయినా ఉత్తు శోభనంకి ఎందుకా అని చెప్పి పక్కన పడేసా. ఇందాక నుంచి గాలి ఆటలేదు, ఇప్పుడు చూడండి సమ్మగా ఉంది. ఆ పాలిస్తే తాగిసి పడుకుంటా. ఉత్తుత్తి శోభనానికి నీకు ఈ పాలెందుకు? నేనే తాగిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? కోతి కళ్ళు తాగినట్టుంది. పాలు ఒక్క చుక్క కూడా నాకు ఇవ్వకుండా చప్పరించి భలే తాగారు మేడం. ఏడ్చావు కానీ మనం కలిసి ఉండే ఈ కొన్ని రోజులు నువ్వు ఎలా ఉండాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. మీరు ఆగండి, నేను చెప్తా, మీరు వినండి. రూల్ నెంబర్ 1, మా ఇంట్లో, అదే నా ఇంట్లో 2 రూముల్లో ఒక రూమ్ మీరు, ఒక రూమ్ నేను. రూల్ నెంబర్ 2, నా రూమ్లోకి మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ రూమ్లోకి మాత్రం మీ పర్మిషన్ తీసుకునే రావాలి, అంతేనా? రూల్ నెంబర్ 3, ఇఫ్ ఎనీ కాస్ట్ మీ వాష్రూమ్ని నేను యూజ్ చేయకూడదు, నా వాష్రూమ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, మీకు కావాలంటేనే. రూల్ నెంబర్ 4, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ మీరు తీసుకొస్తారు, మన ఇద్దరం తినడానికి నేను వండి పెట్టాలి, ఎందుకంటే ప్రజెంట్ నేను ఫ్రీ కదా, అదే ఖాళీ కదా. రూల్ నెంబర్ 5, నా పార్టీస్కి ఫంక్షన్స్కి మీరు రారు, మీ పార్టీకి ఫంక్షన్స్కి మీరు పిలిస్తే నేను రావాలి, పికప్ అండ్ డ్రాప్, దీనికి మాత్రం ఎక్స్ట్రా పేమెంట్ మేడం. నెక్స్ట్ రూల్ నెంబర్ 6, నా ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి రాకూడదు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే నేను మర్యాదగా బిహేవ్ చేయాలి, అంతేగా. రూల్ నెంబర్ 7, ఇంకా చాలు, బానే క్లారిటీగా ఉన్నావు. రాజా ఇక్కడ ఒకరితో చెప్పించుకోవడం మన బ్లడ్లో లేదు, చెప్పే అవసరం ఎవరికీ ఉండదు. ఒకటి ఉంది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇలా అతిగా వాగటం ఆపేయాలి. ఓకే, యాజ్ ఎవర్ విష్. ఎక్కడికి వెళ్తున్నావు? శోభనం లేదు, పాలు మిగలేదు, ఇక్కడ పడుకోకూడదు, అందుకని వెళ్ళి రోడ్డు మీద పడుకుంటావా? కాదు. ఎలాగో చావు కానీ వెళ్లే ముందు ఈ పేపర్ మీద సైన్ చేసి వెళ్ళు. యూ వాంట్ మై ఆటోగ్రాఫ్? రూల్స్ అని ఒప్పుకున్నాను, సంతకం పెట్టాలి, అంతేనా? అంత సీన్ లేదు. 6 months తర్వాత డివోర్స్ కి అగ్రి అవుతున్నట్టు ఈ బాండ్. ఓకే. ఏంటి, ఏం చదవవా? ఈ రాజాకి నోటు మాట మీద నమ్మకం, ఇలాంటి నోటు కాగితాల మీద కాదు. టేక్ దిస్. గుడ్ నైట్. బేరార్ అన్నా చెప్పన్నా. ఇంకో క్వార్టర్. ఈరోజు మీ క్వార్టర్ అయిపోయిందన్నా. రే, మూతలు లెక్కేసుకొని తాగడానికి ఇదేమన్నా టానిక్ అనుకున్నావరా? వెళ్ళి తీసుకురా. అది కదన్నా, రోజు మీరు తాగేది క్వార్టర్ కదా, ఈరోజు మీరు ఎక్కువ తాగుతున్నారు, ఏమైనా విశేషం ఉందన్నా? ఈరోజు నా పెళ్లి రోజురా, పైగా నా శోభనం. కంగ్రాచులేషన్స్ అన్న. శోభనం రోజు ఇంట్లో మజ్జిగ చేయకండి, ఇక్కడ రోజు మందు అవుతున్న వేటన్నా. మగాడు మందు తాగడానికి 2 కారణాలు. ఏంటన్నవి? ఒకటి సంతోషం, 2 బాధ. కానీ 2 కారణాలకి మ్యాక్సిమం కారణం మాత్రం ఆడదేరా. వా, ఏం చెప్పావు బ్రో. చూసావా ఎలా కనెక్ట్ అయ్యారో? దేవుడు అసలు మగాడిని సృష్టించి ఊరుకోకుండా ఆడదాన్ని ఎందుకు సృష్టించాడో తెలుసారా? ఎందుకన్నా? చెబుతా విను. భూమి మీద మగాడు ఒక్కడే ఉంటే గాడైపోతాడని ఆ దేవుడు ఆడదాన్ని కూడా సృష్టించి మగాడిని మామూలు మనిషిలా ఉండేటట్లు చేశాడురా. ఏం చెప్పావు బ్రో. అదిగా చూడు. అవునన్నా, మళ్ళీ కరెక్ట్ అయ్యాడు. మరేమనుకుంటున్నావు? ఈ రాజాగాడి మాట మందు మూత.
అది ఓకే అన్న. ఆ రోజు ఏం జరిగిందో చెప్పన్నా. చెబుతా, ఒక క్వార్టర్ తీసుకురా. ముందు నువ్వు చెప్పన్నా, నేను తేవాల వద్దు నేను ఆలోచిస్తాను. ఒరే, నేను నీ కస్టమర్ రా, నేను అడిగింది నువ్వు తేవాలా. అన్నా నువ్వు మామూలు కస్టమర్ గట్ట కాదన్నా, నువ్వు మా సెలబ్రిటీ కస్టమర్వి. నీ ఆరోగ్యం మా ఆదాయం కదా. అంతేలే, అర్థమైంది. ఒకేసారి రోజు తాగిపోతే రోజు మీ డబ్బులు మిస్ అయిపోతాయి కదా. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? బంగారం గుడ్డు పెట్టే భోజనం ఒకేసారి కోచ్ చంపుకుని రేట్ అన్నా. బాబా ఏం చెప్పా బ్రో? అన్నా నాకు కూడా కరెక్ట్ అయిపోతున్నా అన్న. అన్నా చూసిన చాలు అన్న, తర్వాత ఏం జరిగింది చెప్పన్నా. తప్పదా? సమస్య లేదు. సరే చెప్తా విను. మహాభారతంలో రాజ్యం వదిలి ఒక 5 మగాలు అడవికి వెళ్ళడం కారణం ఏంటో తెలుసారా? తెలీదన్నా. ఒక ఆడదాని నవ్వు. రామ యుద్ధం జరగడానికి కారణం ఏంటో తెలుసారా? నో ఐడియా. ఒక ఆడదాని కోరిక. సుశ్వాతం సినిమాలో తన తండ్రి చనిపోయిన పవన్ కళ్యాణ్ ఆఖరి చూపు చూడపడం కారణం ఏంటో తెలుసారా? ఒక ఆడదాని నిర్లక్ష్యం. అంతెందుకు, కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పోవడానికి కారణం ఏంటో తెలుసారా? రానా 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 కాదురా పిచ్చోడా, ఇండైరెక్ట్ గా ఒక ఆడదాని అహంకారం. వా ఒక చాగంటి, ఒక గరికపాటి, ఏ గణపాటి మీ ముందు సరిపోరు బ్రో. ఇంత అక్కడి నుంచి వింటున్నా, అసలు ఏమన్నా చెప్తున్నావు బ్రో? ఏం చెప్పాడు? తాగేది వాగాడు. రాయ్ వినబడింది. మీకు వినబడిందా అన్న? క్వార్టర్ లోపలికి వెళ్ళిందంటే క్లారిటీగా వినబడద్దురా. ఇంకో క్వార్టర్ తీసుకురా, బ్రోక్ కూడా. అన్న ఆయనతో మనకింది కన్నా. రే తప్పురా, మందుకి మందే సాయం. బ్రో ఏం తాగుతారు? నాకు తాగుడు అలవాట్లేదు బ్రో. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? తాగుదామని. అలవాట్లేదన్నాగా? అలవాటు చేసుకుందామని. ఏమైంది బ్రో? లవ్ ఫెయిల్యూరా? అదే తెలియట్లేదు బ్రో. అర్థమైంది. రే అన్న మన బ్రాండే 2 క్వార్టర్లు తీసుకురా. ఇప్పుడు చెప్పు బ్రో, అసలు మ్యాటర్ ఏంటి? మాదొక అందమైన లవ్ స్టోరీ. గుంట అందం కొత్తదన్నా? సారీ, వదిన వదిన. అందమే గర్వపడే అంత అందంగా ఉంటుంది. మీరిద్దరు ఎక్కడ కలిసారు బ్రో? ఎంగేజ్మెంట్లో. నా ఎదురుగా తను, తన ఎదురుగా నేను, చుట్టూ చుట్టాలు. ఇందులో ప్రేమ ఎక్కడ ఉందన్నా? అందరూ అనుకునే ప్రేమ కాదు మాది, ఫేస్బుక్ ప్రేమ. ఒకరినొకరు చూసుకోలేదు. ఫేస్బుక్లో ప్రేమ అన్నా, అందులో ఫేస్ నేను కనిపించలేదా? రే ఉండు, నువ్వు చెప్పు బ్రో. 6 months ఫేస్బుక్లో చాట్ చేసుకున్న తర్వాత కలుద్దామని అడిగా. తనేమనిందో గెస్ చేయండి. గెస్ చేయి. సినిమా థియేటర్ కాదు, ఐస్ క్రీమ్ పార్లర్, చార్మినా కాదు, ట్యాంక్ బండ్, రామోజీ ఫిలిం సిటీ కాదు బ్రో, పబ్లిక్ గార్డెన్ కాదు బ్రో, బొటానికల్ గార్డెన్ బా కేఎఫ్సి కాదు బ్రో, ఏమేమా కాదు బ్రో. మరి ఎక్కడ కలిసిందన్నా? ఓయో రూమ్లో. ఏంటి బ్రో నువ్వు చెప్పేది? నిజమే బ్రో, తను ఓయో రూమ్లోనే కలుద్దామని చెప్పింది. అన్న నీకు ఒక మచ్చ కాదన్నా, ఒళ్ళంతా మచ్చలు ఉన్నట్టు ఉన్నాయి నీకు. మరి నువ్వు వెళ్ళావా? వెళ్ళలేదుగా. ఎందుకని అలా చేసావు? వదిలి ఫీల్ అయింటుందేమో పాపం. వెళ్ళుంటే నేను ఫీల్ అయ్యేవాని కదా. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఎలాంటి వాడినో టెస్ట్ చేద్దామని చెప్పి తను నాకు అలా చెప్పింది. అన్న మీరు సూపర్ అన్న. తర్వాత ఏమైందన్నా? నేను మామూలుని కాదుగా, చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో ఫస్ట్, క్యాలిక్యులేషన్స్లో కరెక్ట్గా ఉంటా. అందుకే నేను రానన్నా. ఇది లవ్ ఎక్కడ ఉంది బ్రో? అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మా పేరెంట్స్ కన్నా తన్నే ఎక్కువ ప్రేమించేవాడిని. తనకు ఎలా ఇష్టమో అలానే ఉండేవాడిని. తను నాకు నచ్చేలాగా ఉండాలని చెప్పి నేను అనుకునేవాడిని. చిన్న చిన్న అబద్ధాలు కూడా మా మధ్యన ఉండకూడదని చెప్పి తనకి ప్రతి ఒక్క విషయం చెప్పేవాడిని. తను కూడా అలానే చెప్పాలని చెప్పి నేను అనుకునేవాడిని. తన పేరెంట్స్ని నేను, నా పేరెంట్స్ని తను సొంత పేరెంట్స్ లాగా అనుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాను.
ప్రేమగా నేను చెప్పిన మాటలు చేసిన పనులు తనకి రూల్స్ లా రెస్ట్రిక్షన్స్ లాగా అనిపించాయంట. సెట్ అవ్వదు కుదరదు అని చెప్పి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసుకుంది బ్రో. చావు నిన్ను దూరంగా నెట్టేస్తుంటే ఆనందపడాలి కానీ బాధపడతావేంటి బ్రో. కూల్, ఎంజాయ్ అండ్ డ్రింక్ చేస్. నేను అలాగే అనుకున్నా బ్రో, కానీ ఈ మధ్య తెలిసింది తను ఎవరో ఒక పూర్వం మొగుని పెళ్లి చేసుకుందంట. తట్టుకోలేకపోయాను. అప్పుడు అర్థమైంది బ్రో నాకు తన మీద ప్రేమ ఇంకా చావలేదని. నరాలు తెగేలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. కానీ అక్కడ పెళ్ళి అయిపోయింది కదన్నా. అదే డైజెస్ట్ అవ్వట్లేదు. మెంటల్ ఎక్కేస్తుంది. దాన్ని కాల్ చేశాను, మెసేజ్ చేశాను, రిప్లై లేదు. నా మనసు చాలా బాధపడింది, వెళ్ళాడిపోతుంది. బ్రో నీకు విషయం చెప్పనా, మనసుని కంట్రోల్లో పెట్టుకోలేదనుకో మనిషికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఎలా బ్రో? అన్నిటికీ మందే. ఈ మందే దేవతలు అమృతం తాగున్నారు కాబట్టి అలా ఉన్నారు, కానీ అదే మందు తాగుంటేనా తాగుంటే ఈ మందు తాగుంటేనా తాగుంటే ఏముంది, మళ్ళా మామూలు మనుషులుగా ఉండేవాళ్ళు. Cheers. అందుకే బ్రో మందేయాల, చిల్లవ్వాలా, చిందేయాల. మందేయాల, చిందేయాల, చిల్లవ్వాల. ఏంటి ఫుల్గా చిల్లయ్యారు కదా, లైఫ్ మొత్తం హ్యాపీ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు రోడ్లో మలుపులు ఉంటేనే కదా డ్రైవింగ్లో కిక్ వస్తుంది, అలాగే లైఫ్లో ట్విస్ట్ ఉంటేనే కదా మజా వస్తుంది. మేడం గారు రావడానికి టైం పడుతుంది, నేను వెయిట్ చేస్తున్నా. ఈలోపు మిగిలిన స్టోరీ చూసి ఆ ట్విస్ట్ కూడా చూసేయండి. ఏం చేస్తున్నావు? ఒంగోలులో వంకాయ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఏంటి జోకా? మరేంటండి, టిఫిన్ చేస్తున్నాను కనపట్లేదా? 5 minutes ఆగండి, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. సరే కానీ ఆఫీస్కి ఏం డ్రెస్ వేసుకోవాలి? హలో మేడం, ఫ్లోలో నేను మీ పర్మనెంట్ మొగుడని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మంది అగ్రిమెంట్ రిలేషన్షిప్, నన్ను అడగక్కర్లేదు. మీకు ఏం నచ్చితే వేసుకోండి. ఎక్స్ట్రాలు చేయకు. నీ పనికి మాలిన పర్మిషన్ ఎవ్వరు అడగలేదు ఇక్కడ. డ్రెస్లన్నీ అలాగే వాషింగ్ మిషన్లో ఉన్నాయి. వాష్ చేయలేదు, వాష్ చేసిన బట్టలు ఐరన్ చేయలేదు. ఆ మాట నన్ను అడుగుతారేంటండి? ఇంకెవరిని అడగాలి? ఇంట్లో ఉండేది మనం ఇద్దరమే. పైగా మొదటి రోజే మనం అనుకున్నాం ఏంటి, అవసరానికి మనీ స్పెండ్ చేయాల్సింది నేను, పనులు చేయాల్సింది నువ్వు. హలో మేడం, వింటున్నాను కదా అని ఓ ఎక్కేకండి. కావాల్సిన దానికి మనీ పెట్టేది మీరు, ఒప్పుకుంటా. తింటానికి చేసేది నేను, అంతే. ఇదే మనం మాట్లాడుకున్నాం. అయినా కూడా పని పాట లేకుండా ఖాళీగానే ఉన్నావు కదా. వాషింగ్ మిషన్ స్విచ్ చేయడానికి, ఉతికిన బట్టలు ఐరన్ ఇవ్వడానికి కూడా నీ దగ్గర టైం లేదా? టైం ఉంది కదా అని ఏ పని పడితే ఆ పని చేయడి రాజా. టైం చూసుకొని చేస్తాడు. టైం చూసుకొని కాదు, నీలాంటి వాడు టైం పాస్ చేయడానికి కూడా పనికిరారు. ఎందుకు నవ్వుతున్నావు? సిగ్గు లేకుండా. ఏనుగులు వెళ్తున్న దారిలో కుక్కలు మొరుగుతాయి, అయినా అది పట్టించుకోదు. ఈ రాజా కూడా అంతే. ఛీ, ఈ చెత్త వాగుడు వాగడానికి ఆ నోరెలా వచ్చింది? ఏ జన్మలో ఏం పాపం చేశానో, నా కర్మ, నువ్వు తగిలావు. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి? జస్ట్ మనం మార్చుకోవాలి అంతే. ఏదో డ్రెస్ వేసుకురండి, ఆఫీసర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తా. ఒప్పుకున్న పని చేయకపోతే ఈ రాజాకి నిద్ర పట్టదు. అదే కదా, అసలు నీకెలా నిద్ర పడుతుందో. ఏముంది, ఒక్క ఆర్డర్ వేసి కాళ్ళలా పైకెత్తే కళ్ళలా మూతలు పడిపోతాయి, అంతే. నో వరీస్, స్వర్గం కనిపిస్తుంది. బాధ్యత లేని వాడికి బాధలేముంటాయిలే. అయినా నీలాంటి వాడికి చెప్పడం టైం వేస్ట్. ఇందాక నుంచి నేను అదే చెప్తున్నానండి, టైం వేస్ట్ అని. ఆఫీస్ టైం అయిపోతుంది, పదండి పదం. నాకు తెలుసు, అయినా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఏ? ఓల్డ్ ఫ్రెండ్ ఒకడు ఈరోజు ఇంటికి వస్తున్నాడు. అవునా? కానీ పేమెంటే, పికప్ డ్రాప్ ఇస్తాలే, కాస్త వెళ్ళి రెడీ అవ్వు. ఈ రాజా ఒకడి కోసం రెడీ అవడు, తెలుసు కదా. కానీ రూల్స్ ఉన్నాయి కదా. ఓకే, యాజ్ యువర్ విష్.
బా. ఓకే. చంగు చంగు చాను. సెకండ్ ఫ్లోర్ వచ్చి మేడం గారి క్లోజ్ ఫ్రెండ్ కదా. మేడం మీ ఫ్రెండ్ వచ్చాడా? హాయ్ బ్రో. నువ్వు బ్రో గుర్తుపట్లే? ఆ రోజు బార్, లవ్ స్టోరీ, ఎంగేజ్మెంట్, బ్రేకప్. మేడం మీ ఓల్డ్ ఫ్రెండ్ వీడా? బ్రో నీ లవ్ స్టోరీలో హీరోయిన్ ఈ మేడమా? ఎందుకు అలా పిచ్చి పట్టిన వాళ్ళని అవుతున్నావు? పిచ్చి పట్టి కాదు మేడం, సంతోషం ఆపుకోలేక లోపల నరాలు నాట్యం చేస్తుంటే నోట్లో నాన్ స్టాప్ గా నవ్వు వస్తుంది. అంత సంతోషం ఎందుకో చెబుతా మేడం. ఏదో సెల్ఫ్ రెస్పెక్టెడ్ లేడీ, రూల్స్ రెగ్యులేషన్స్ అని క్లాసులు పీకుతారు కదా, నన్ను చేసుకుంటే ఏదో అన్నారు. మరి ఈడెవడు? బ్రో ఇంకా గుర్తురాలే? ఆ రోజు బార్, లవ్ స్టోరీ. నువ్వు ఆగు బ్రో, మేడం గారు చెప్తారు కదా. అంటే మీరిద్దరు ముందే కలిసారా? ఆ అదృష్టం మన మొదటి రాత్రి రోజే జరిగింది. అంటే తనని పెళ్లి చేసుకుంది నువ్వా? చూసారా మేడం, ఇంత డిస్కషన్లో వీడికి ఇప్పుడు అర్థమైంది. బ్రో అయితే నా లవ్ స్టోరీలో విలన్ నువ్వేనా? బ్రో అవసరాల కోసం ఓసరు వెళ్ళా మారే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు బ్రో ఈ సిరీస్ లో. అందరూ నీలా అవసరానికి మారే మనుషులుండరు. అవునా మేడం గారు? ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేకప్ అయిందన్న విషయం నా దగ్గర దాచి ఏదో మాయ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ పరువు కోసం నన్ను బలిపశం చేశారు కదా డెకైట్ ఫ్యామిలీ అంతా. చూడు, ఇంకోసారి మా ఫ్యామిలీ గురించి మాట్లాడావో అంటాను. ఏం చేస్తారు? అయినా 6 months లో డివోర్స్ తీసుకునే నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే 6 months లో మీరిద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారా? అందుకేనా నన్ను పిలిచావు? ఐఎమ్ రియలీ హ్యాపీ. రే నువ్వు ఆగరా. ఏదో అనుకున్నా, మీ ప్లానింగ్ మాత్రం సూపర్ మేడం. సాఫ్ట్వేర్ కదా, కాస్త కన్నింగ్ నేచర్ ఉంటుంది. షటప్. ఏం మాట్లాడుతున్నావు? ఫ్యాక్ట్, రియల్ ఫ్యాక్ట్ కదా. ఎబ్బీలో ఈడితో పరిచయం, తర్వాత ఓయో, తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత బ్రేకప్. పరువు కోసం నాతో పెళ్లి, మళ్ళీ డివోర్సు, వేరే ఆప్షన్ లేక ఫ్రేమ్లోకి ఈడ ఎంట్రీ. అబ్బబ్బబ్బబ్బా, మంచి స్క్రీన్ ప్లే అండి. ఏదైతే ఏముంది బ్రో, అందరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం, సెట్ చేసుకుందాం. రేయ్ పైకి స్మార్ట్ గా కనిపిస్తున్నావు, ఇంత చీప్ క్యారెక్టర్ ఏంట్రా? బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఊపుకుంటే ఎలా వచ్చావురా? పైగా పెళ్ళయిందిరా. లవ్వు బ్రో, లవ్వు. ఒరే ఓపెన్ గా మాట్లాడుకుందాం. అసలు నీ లవ్ స్టోరీలో లవ్ ఎక్కడ ఉందిరా? అదేంటి బ్రో అలా అంటావు? అంతా చెప్పా కదా. అందుకే అడుగుతున్నాను రా, అందులో లవ్ ఎక్కడుంది? టైం పాస్ కోసం ఎఫ్బీలో చాటింగ్, అది ఓవర్ అయ్యి దాన్నే ప్రేమ అనుకున్నారు, కలుద్దాం అనుకున్నారు. మేడం గారికి ఓ డౌట్, నువ్వు ఎలాంటి వాడివో అని. ఒక దరిద్రమైన టెస్ట్ పెట్టింది, ఓయోకి రమ్మని. నువ్వు తెలివితేటలు ఉపయోగించి రాను అన్నావు. ఒకరి మీద ఒకరు గెలిచావు అనుకున్నారు, కానీ అందులో ప్రేమ ఎక్కడుందిరా? అదే నేను ప్రేమించిన అమ్మాయి రమ్మంటే ఎక్కడికైనా వెళ్తా, ఎందుకని అడగకుండా. ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి. ఇంకేం చెప్పావు? మీ పేరెంట్స్ కన్నా తను ఎక్కువ ప్రేమిస్తున్నాను కదా. అదెలారా? ఒకే రకమైన ప్రేమనైతే కంపేర్ చేయొచ్చు, కానీ రెండు వేరు వేరు కదరా. అయినా పేరెంట్స్ కన్నా అమ్మాయిని ఎక్కువ ప్రేమిస్తున్నాను ఏ ఎదవ చెప్పినా అది అబద్ధమే. తనకు నచ్చేలా నువ్వు ఉండడం ఓకే, నీకు నచ్చేలా తను ఉండాలనుకోవడం అది స్వార్థం రా. అదే తను అనుకుంటే అది ప్రేమరా. ఏంటి చిన్న చిన్న అబద్ధాలు ఆడకూడదా? డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర అబద్ధాలు ఆడకూడదు, కానీ ప్రాబ్లం లేనంత వరకు అవసరాన్ని బట్టి ప్రేమించిన అమ్మాయి దగ్గర అబద్ధాలు ఆడడం తప్పులేదురా. ప్రేమలో అబద్ధాలు ఉండొచ్చు, కానీ అది అబద్ధ ప్రేమ అవ్వకూడదు. ఊహించుకున్న ప్రేమకి బ్రేకప్, మళ్ళీ ప్యాచప్ అవడానికి మేడం గారు రమ్మంటావు, నువ్వు ఊపుకుంటూ రావడం. సిల్లీ థింగ్. ఏంది సిల్లీ థింగ్? దేని సీరియస్ గా తీసుకోకుండా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగే నీకు ప్రేమంటే సిల్లీ థింగే. అయినా ప్రేమని కోరుకోవడం కూడా
స్వార్థంగా అనుకునే నీలాంటి వాడికి ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు. తెలుసు కదా, ఇంకెందుకు పిలిచారు కదా, వీడికి చెప్పుకోండి. వీడిని పిలిచింది ప్యాచప్ అవ్వడానికి కాదు. ఇక నుంచి ఫోన్స్ మెసేజెస్ ఏవి చేయకుండా పోలీస్ కేసు పెట్టి బొక్కలు పెడదామని వార్నింగ్ ఇవ్వడానికి పిలిచా. అది కూడా అర్థం కాలేదు ఈ ఎదవకి. పోరా. ఇలాంటి విధవకి పోయి పైనుంచి నువ్వు పెద్ద పిస్తాలాగా స్పీచ్లు ఇస్తున్నావు. నీలాంటి వాడికి ఈ జన్మకి ప్రేమ విలువ తెలీదు. అయినా ప్రేమిస్తేనే కదా తెలిసేది. హలో మేడం, ఏంటి మీ ఉద్దేశం? నేనెవరిని ప్రేమించలేదనా? నిన్నెవ్వరు ఇంకా ప్రేమించరని. వాట్ ఆర్ యు టాకింగ్? నన్ను ఒకరు ప్రేమించారు. నాకు లవర్ ఉంది తెలుసా, సూపర్గా ఉంటది. సొల్లాపి పని చూసుకో. సొల్ల అంటే నమ్మరా? కళ్ళతో చూస్తే కానీ నేనేది నమ్మ. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా లవర్ని ఇక్కడ తీసుకురావాలా? ఉంటే తీసుకొని రా చూద్దాం, లేకపోతే లైట్ తీసుకో. లైట్ తీసుకోవడం ఈ రాజా లైఫ్లోనే లేదు. మాట అంటే మాటే. డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి నా లవర్ని తీసుకొని ఇక్కడికి వస్తా. చూద్దాం. గెట్ రెడీ ఫర్ సమ్ రొమాన్స్. బాగా ఇంట్రెస్ట్గా ఉంది కదా. మేడం గారు తీసుకొని మా ఫ్లాట్కి వెళ్ళే లోపు నా లవర్ వచ్చేసి ఉంటుంది. ఏది నీ లవర్ రాలేదా? ఆన్ ది వే. మనం ఫ్లాట్కి వెళ్ళే లోపు నా లవర్ వచ్చేసి ఉంటుంది. ఎక్కండి. సత్తిగాడు చెప్పాడు కదా నీ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ సృజనాని. ఎవరో తెలీదన్నావు, ఎగిరి సంకెక్కింది. అంటే మిమ్మల్ని థ్రిల్ చేద్దామని చెప్పలే. నా లవరు సృజన. ఏం చేస్తుంది అది? పొట్టిగానో ఇదేంటి వెనక ముందు వంగుతుంది? కొంపలు ముంచేస్తుంది ఏంటో. ఈవేనా రాజు నువ్వు పెళ్లి చేసుకున్న గుంట? ఓ సినిమా హీరోయిన్ లా ఉంటది, పెద్ద ఫిగర్ అని చెప్పాడు ఆ సత్తిగాడు. మా హోటల్లో వంటోడి పెళ్ళామే బాగుంటది ఈ గుంట కంటే. ఏంటి నిజంగా ఈ అమ్మాయి నీలెవరేనా? ఏం మీకేమైనా డౌట్ వచ్చిందా? కాదు, ఆ భాష. ఓ అదా, తను యుఎస్లో చదువుకుంది. యాక్సెంట్. యాక్సెంటా? మరి ఇలా ఉంది అంటే తెలుగు లాంగ్వేజ్లో స్లాంగ్స్ మీద పిహెచ్డి చేసింది. ఒక్కోసారి ఒక్కోలా ట్రై చేస్తుంది అనమాట. నీ పేరేంటి? పాప. అసలు పేరు సుజన. అసలు పేరు సుజన. అందరూ ముద్దుగా పాప అని పిలుస్తుంటారు. ఇదో ఎవ్వరు పడితే వాళ్ళు పాప అని పిలిస్తే ఉత్తికి ఆరేస్తా. దానికో లెక్కుంటది. ఏంటి లెక్కంటుంది? ఆ లెక్కల గురించి నీకెందుకు గుంటా, రాజు చూసుకుంటాడులే. అదే మన లవర్ కదా, మనం పిలవచ్చని దాని అర్థం. ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఏమంటావు రాజా సార్? యాక్టింగ్ దంచుతున్నలే. దంచుతున్నావు. ఎవడు చెప్పాడు ఇదంతా? ఇంకెవడు? ఆ సత్తిగాడు మస్తు షారుండాలన్నాడు. మనకు అందిస్తే చాలు అల్లుకుపోతాను నీ తల్లి. అది తెలుస్తుందిలే. మంచిగా చుడిదార్లో రమ్మన్నా కదా, ఏంటి డ్రెస్సు? ధూమ్ ధామ్ ఉండాలి, అమెరికా పోరి లెక్క ఉండాలన్నాడు.
అందుకే బట్టలు కొట్టుకెళ్ళి చినిగిపోయిన బట్టల్ని ఎతికెతికి మరీ వేసుకొచ్చిన. బాగున్నా కదా? ఏడ్చినట్టుంది. సరే రా పైకి వెళ్దాం, కానీ జాగ్రత్త, కాస్త స్టైల్ మార్చు. నువ్వేం కంగారు పడ మాకు రాజు, నేను మందులాగా ఏ నోట్లో పోసుకున్నా సమ్మగా దిగుతా. ఇదిగో ఇదే, ఈ భాష కొంచెం మార్చు. ఓ యాస్ యాస్ యువర్ వాష్. ఏంటి అట్లా చూస్తున్నావు గిన్ని కోళ్ళ లెక్క? అమ్మా నీకో దండమే, కొత్త భాష వద్దు, ఏదో బూతులా ఉంది. పాత భాష కొంచెం మార్చి మాట్లాడు. సర్లే, లెక్కిస్తున్నారుగా, నీకు ఇష్టం వచ్చినట్టుంటా. రా. ఇదే మన ఇల్లు. 2 గదులు ఉంటాయి, పక్కనే కిచెన్ కూడా ఉంటుంది. ఏంటి ఎతుకుతున్నావు? చీపురు. చీపురు ఎందుకే? చీపురు ఎందుకంటే వెండి ఇల్లంతా ఇంత చెత్తగుండి గలీజ్గుంటే. వద్దు నా మాట వినవే. అయినా ఏంది రాజు, ఇల్లు ఇంత గలీజ్గుంది, శుద్ధం పెట్టుకోకర్లే. ఆగే, నీకు మళ్ళీ కాల్ చేస్తా. అయినా ఏంది గుంట ఇది? రాజు అంటే మగ గుంటగాడు, నువ్వు ఆడగుంటవే కదా. ఇల్లులో ఉంటే కడుపు కన్నం ఎట్లా పోతుంది చెప్పు? అసలు ఏం మాట్లాడుతుంది ఇది? అంటే తను హోటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసిందనమాట. మాస్టర్ చేస్తే మరి మున్సిపాలిటీలా బిహేవ్ చేస్తుందా? అంటే రూట్స్ నుండి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని ఇలా బిహేవ్ చేస్తుంది అనమాట. వెర్ యూ డన్ యువర్ మాస్టర్స్? మా మాస్టర్ గాడు వేస్ట్ గుంటగాడు. కస్టమర్ ఏది చెప్పినా చక్కగా చెయ్యనే చెయ్యడు. రోజు అందరూ పొల్లు పొల్లున తిడుతూనే ఉంటారు. ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి స్నానం చేసిరా. స్నానం చేయడం ఏంటి, ఇప్పుడే ఫ్రెష్గా వస్తేను? అలా కాదు, ఫ్రెష్ అయ్యి వద్దువి రా. ఏమైంది? ఏంటి ఫ్రెష్ అయ్యి వచ్చావా? కంపు కొడుతున్నావు. అట్లంటావేంటి? ఫారెన్ సెంట్ కొట్టుకొస్తేను అదే కంపు. ఇదిగో వెళ్ళి స్నానం చేయి, వెళ్ళు. నువ్వెట్లంటే అట్లా లెక్కిస్తున్నావు కదా. స్నానం చేశాక ఈ చైనా బజార్ చింపురు బట్టలు వేసుకుని రాకు, అమ్మాయిలు వేసుకుని బట్టలు వేసుకురా. ఇందా ఇలా బాగా స్ట్రైన్ అయినట్టుంది. ఫ్రెష్ అయ్యాక కూల్గా మాట్లాడుకోవచ్చు. ముందు నీతో మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడతా? ఇంపార్టెంట్ ఫోను, మాట్లాడి చూస్తా. బ్రతికండ్రా నాయన. హలో అన్నా, ఎలాగుందన్న మన మెటీరియల్? సూపర్ ఉంది. అలాగుంటది సత్తిగడం మచ్చాక. ఒరే, క్వార్టర్ మందులోని ఫుల్ బాటిల్ విషం కలిపి చంపేస్తాను సత్తు నా కొడక. ఏమైందన్నా అంత తేడా తేడా మాట్లాడుతున్నావు? ఏమవుద్దని భయంగా ఉందిరా. అన్నా నువ్వేం టెన్షన్ పడకన్నా, పాప అన్ని మేనేజ్ చేస్తుందిలే. ఒరే, నిన్ను నీ పాపను కలిపి కుర్చీ మడతావు. ఏటైందన్నా? ఏమైనా తేడా జరిగింది ఏంటి? తేడా కదరా తింగరు నా కొడక, టోటల్ రివర్స్ అయ్యేటట్టుంది. రివర్స్ అయిందా? అలా జరగకూడదే. నేను అన్ని దగ్గర చెప్పి పంపించాను కదా. ఏం చెప్పి పంపించావురా? అదేనన్నా, నువ్వేటైతే చెప్పావు అది యాజ్ చెప్పానన్నా. నేనేం చెప్పాను రా? అప్పుడే మర్చిపోయామన్నా, ఒకసారి గుర్తు చేస్తాను చూడు. అన్నా 4 పెద్ద బీర్లు అన్నా. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. ఏటన్నా ఎదురుగా అమృతం పెట్టుకుని ఏటన్నా ఆలోచిస్తున్నావు? ఫుల్ టెన్షన్లో ఉన్నాను రా.
గొప్పోడు అన్న మందు ముందు పెట్టుకుని టెన్షన్ పడుతున్నావా? ఒక పెగ్గే ఆటని డ్రైవ్ నా నోటిదోల వల్ల వచ్చిన టెన్షన్ రా, మందుతో పోదు, ఏదో మ్యాజిక్ జరగాల. అసలు ఏంటైంది చెప్పన్న, ఏదో ఒకటి చేద్దాం. నీలాంటి వాడికి ఈ జన్మకి ప్రేమ విలువ తెలీదు. అయినా ప్రేమిస్తేనే కదా తెలిసేది. హలో మేడం, ఏంటి మీ ఉద్దేశం? నేనెవరిని ప్రేమించలేదనా? నిన్నెవ్వరు ఇంకా ప్రేమించరని. నాకు లవర్ ఉంది తెలుసా, సూపర్గా ఉంటది. సొల్లాపి పని చూసుకో. అంటే నమ్మరా? కళ్ళతో చూస్తే కానీ నేనేది నమ్మా. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా లవర్ని ఇక్కడ తీసుకురావాలా? ఉంటే తీసుకొనిరా చూద్దాం, లేకపోతే లైట్ తీసుకో. లైట్ తీసుకోవడం ఈ రాజా లైఫ్లోనే లేదు. మాట అంటే మాటే. అంటే ఎల్లుండి నా లవర్ని తీసుకొని ఇక్కడికి వస్తా. చూద్దాం. ఏంటి ఈ చిన్న విషయానికి అంత టెన్షన్ పడుతున్నావా? ఏంటి అది చిన్న విషయమా? అరే ఇప్పటికిప్పుడు నాకు లవర్ కావాలంటే నా ఎయిమ్స్ అని పక్కన పెట్టి టైం వేస్ట్ చేయాలి. పైగా నాకు నచ్చిన అమ్మాయి కావాలంటే చాలా కష్టం. రేపుట్లోపు నాకు లవర్ సెట్ అవ్వకపోతే పరువు పోతుందిరా. ప్రాణం పోయినా పర్లేదు కానీ పరువు పోతే ఈ రాజా తట్టుకోలేడు. ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే అన్న, నేను సెట్ చేస్తాను కదా. అయినా నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా ఏంటి? కొంప తీసి నీ లవర్ నాకు ఇష్టం ఏంటి? అందుకే నువ్వు అంతకి ఇష్టం అన్నా, టెన్షన్లో కూడా కామెడీ చేసేస్తావు. కడుపు మండినప్పుడే కామెడీ వస్తుందని ఒక పెద్ద ఆయన అన్నాడు. అసలు నువ్వేం చేస్తావురా? నిజం ఇప్పుడు ఒక్కటే అన్న, కానీ అబద్ధాలు 60 ఉంటాయి. అంటే ఒక హైవే రోడ్డుకి 100 అడ్డదారులు ఉన్నట్టమాట. పైసుంటే పోలు మస్తు మంది వస్తారన్నా. ఒరే ఏంట్రా నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదన్నా, నాకు తెలిసిన జూనియర్ ఆర్టిస్టులు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ సెట్ చేసేతను. జూనియర్ ఆర్టిస్టా? నువ్వేం టెన్షన్ పడకన్నా, క్వాలిటీ చెప్పు, కన్ఫర్మ్ చేసేస్తా. చూడటానికి అమ్మాయి అందంగా ఉండాలా, చాలా బాగా మాట్లాడాలా, నిజానికి వీలే లవర్స్ అనిపించాలా, ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి నాకే అనిపించాలా. అది లెక్క నీ పని అయిపోద్ది. ముందు నువ్వు పెగ్గే. అది కాదురా అన్నా, నేనున్నాను కదా, నువ్వు దేని టెన్షన్ పడుతున్నావు? ముందు నువ్వు పెగ్గే. చెప్పేదనరా, నేను చూసుకుంటాను కదా. ఒరే నేనేం చెప్పాను, నువ్వెలాంటి అమ్మాయిని పంపించావు? ఆ భాష ఏంటి, ఆ మాటలేంటి, ఆ చీపురు పట్టుకొని చెమర్డం ఏంట్రా? అమ్మ బార్లో ఊడ్చి ఊడ్చి అక్కడ కూడా ఊడ్చినట్టుంది. రే బార్లో ఓడడం ఏంట్రా? అన్నా అది ఒరే నిజం చెప్పు, అది జూనియర్ ఆర్టిస్ట్ కాదు కదా? కాదన్నా. మరి అది మా బార్లో ఊడ్చే పని మనిషి అన్నా. పని మనిషి దగ్గర నా పరువు తాకట్టు పెట్టేశావు. ఏడు చేయమంతమన్నా, ఆఖరి జూనియర్ ఆర్టిస్ట్తో మాట్లాడినాను, లాస్ట్ మూమెంట్ హ్యాండ్ ఇచ్చింది. మరి నేనేమో నీకు మాట ఇచ్చినాను. అది మన బార్లో పనిచేసే పని మనిషి అన్నా, దానికి 1 అవర్ ట్రైనింగ్ ఇచ్చి మరి పంపించినానన్నా. 1 డే గర్ల్ ఫ్రెండ్కి 1 అవర్ ట్రైనింగ్ ఇచ్చావా? ఇప్పుడు కాదురా, నైట్ 90 years నీ పని చెప్తా. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఆల్ ది బెస్ట్ అన్నా. ఒరే నీ ఫోన్ పెట్టరా. చూస్తూనే ఉంటారా? మాట్లాడుకుందాం. పొలిమారిన కోడి పొర్లు దండాలు పెట్టినట్టు ఆ తల ఊపడమేంటి? రండి మాట్లాడుకుందాం. సచ్చినట్టున్నా. ఇప్పుడు చెప్పండి మీ లవ్ స్టోరీ. ఇప్పుడు మా లవ్ స్టోరీ ఎందుకులేండి, నా స్టోరీ నీకు చెప్పాను కదా అందుకు. కానీ చేసిన సాయం, ప్రేమించిన ప్రేమ బయటికి చెప్పడం ఈ రాజాకి నచ్చదు. నాకు నచ్చుతుంది. నోరు మూసుకొని చెప్పండి. మేడం ఏంటండి బెదిరిస్తున్నారు? ప్రేమ గురించి ప్రేమగా అడగాలి గాని. ఓ అలాగా, సరే రాజుగారు మీ లవ్ స్టోరీ చెప్తారా ప్లీజ్? ఇలా అడగాలి కానీ చెప్పను. మరి ప్రేమగా అడగమన్నావు? అడగమని చెప్పాను కానీ చెప్తానని చెప్పలే కదా. అర్థమైంది, మీరిద్దరు లవర్స్ కాదు కదా? ఎవరు చెప్పారు? అలా ఎందుకు అనిపించింది మీకు?
అదేమో పిచ్చి చూపులు చూస్తుంది, నువ్వేమో లవ్ స్టోరీ చెప్పమంటే కంగారు పడుతున్నావు. నిజంగా లవ్ చేస్తే నువ్వు టక్కున చెప్పేవాడివి కదా. ఆ రోజు దీపావళి. ఆ నైట్ నేను రోడ్డు మీద అలా వెళ్తున్నా. దీపావళి రోజు ఇంట్లో టపాకాయలు పేల్చకుండా వీధులలో ఏం చేస్తున్నావు? దీపావళికి 3 రోజుల ముందే చిలక చెప్పింది. ఏంటి, రోడ్డు మీద తిరగమనా? కాదు, ఆ రోజు ఇంట్లో ఉండకుండా బయట తిరిగితే అదృష్టం కలిసి వస్తుందని జోస్యం చెప్పింది. సరే చెప్పు. అలా నేను రోడ్డు మీద వెళ్తుంటే నా పక్క నుంచి ఒక కారు వెళ్ళింది. కాస్త ముందుకెళ్ళి లాగింది. ఏంటా అని నేను వెళ్దాం అనుకున్నా. అప్పుడే కారులో నుంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. వైట్ డ్రెస్సు, కాళ్ళకు పట్టీలు, చూస్తూ ఉండిపోయాను. ఫేస్ సరిగ్గా కనపడలేదు. మరేం చేసావు? నేను చెప్తా. ఆ గుంట ఒక చిచ్చుబుడ్డి వెలిగించింది. ఆ వెలుగు నుంచి ఆ గుంట మొహం క్లియర్గా కనిపించింది. అందంగా చిరునవ్వుతో. నాకు ఊపిరి ఆడలేదు, గుండె టక్కు టక్కుమని కొట్టుకుంది. అప్పుడే ఫిక్స్ అయ్యా, తనే నా ఊపిరని. ఆ తనే ఈ తనే అందమైన గుంట. వావ్, సూపర్ ఉంది. ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ అల్టిమేట్ ఉంది కదా. అవునవును, ఆ సీన్ ఏంటి, ఆ సినిమా అంతా కిర్రాకుంటది. 10 సార్లు చూసినా. లైన్ లో నిలబడి కొట్టుకుంటూ టికెట్లు తీసుకొని తెర మీద విజిల్సే విజిల్స్. నా సామి రంగా. తొలి ప్రేమ నేను చూశాను. అవునా? నేను చూడలేదే. ఎప్పుడో మన లవ్ స్టోరీ ఎవరికో చెప్పుంటే అది లీక్ అయిపోయి సినిమా తీసుంటారు. ఇక లాక్కు తెగిపోతుంది. కరెక్ట్ గా విషయం చెప్పు. ఎవరిది? ఏంటి ఈ వీధి నాటకం? చీప్ గా సిగ్గులేదు? అది వాగరాజు, అయినా ఏంటే గుంట, ఇందాక నుంచి చూస్తున్నాను. 5వ క్లాస్లో మా లెక్కల మాస్టర్ లాగా ఏదో అడుగుతూనే ఉన్నావు. నీ వాళ్ళకవే నాకు నచ్చట్లా. మేం చూసుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. మా లెక్కలు మాకున్నాయి. అడగడానికి నువ్వే వెతివే. మా సత్తిగాడు అంతా చెప్పాడు. నువ్వేమన్నా పత్తిత్తివా? ఎవరినో లగ్గం చేసుకోవాలని తాంబూలాలు మార్చుకుని తల పగురుతో వదులుకున్నావు. రోడ్లో ఎక్కడో చిన్న విషయం జరిగితే ఎవడో ఫోన్లో పెడితే అదడ్డం పెట్టుకొని మా రాజును పెళ్లి చేసుకున్నావు. 6 నెలలకే మళ్ళీ విడిపోతా అంటున్నావు. దీన్నేమంటారే గుంట? అయినా ఇలాంటి పనులు కాపురాలు చేసుకుని ఆడాలు చేస్తారా? బజారు మనుషులు తప్పితే. ఇంకొక మాట మేడం గురించి మాట్లాడితే పేక పిసికి చంపుతా. ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఆడదానవేనా? ఒక అబ్బాయి నచ్చి పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయ్యి ఎంగేజ్మెంట్ అయ్యాక వాడు మగాడన్న అహంకారం చూపించి పెళ్లికి ముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక గీత గీసి నువ్వు ఇక్కడే ఉండాలని తన తలరాతను తిరిగి రాస్తుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇండివిడ్యువల్ ఉన్న ఏ అమ్మాయి భరించదు. అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది అమ్మాయిలు కాంప్రమైజ్ అయి బతుకుతున్నారు. కానీ మేడం అలా కాదు, వేరు, చాలా స్పెషల్. అయినా నీకు ఇవన్నీ అర్థం కావు. పో. వెళ్తాన్లే. వెళ్ళు అని చెప్పినా కూడా ఉండడానికి నేనేం మామూలు దాన్ని కాదు. నేను స్పెషలే. నా లెక్క నాకిస్తే వెళ్తాను. ఇదిగో నాకు మాట్లాడి నింతే. మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇది మాత్రం పక్కా. మనసులో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావట్లేదు అంతే. ఏదీ దాయకూడదు, ముఖ్యంగా ప్రేమని. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను.
సారీ మేడం, ఏదో నోటు దోలికి ఏదో వాగానని అది నిజం చేసేద్దాం అనుకున్నా. అయినా దాని మాట మీరు పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. బండితి ఇప్పుడా? ఏ నైట్ షిఫ్ట్ ఉందా? ముందు నాకు చెప్పలేదు. బండి తీ. సరే, కానీ ఎక్స్ట్రా పేమెంట్. సరే, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. సరే, నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. మేడం, ఏంటి ఇక్కడ తీసుకొచ్చారు? ఇన్ని రోజుల నుంచి నీకేం అర్థం కాలేదా? మనం డివోర్స్ తీసుకోవడానికి ఇంకొన్ని రోజులే ఉన్నాయి. అంతేనా? అంతే కదా. అంతకుమించి ఏం లేదా? ఇంకేముంటుందప్పా, ఏం లేదు కదా. ఏమైనా ఉంటే మీరు చెప్పేయండి. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎలా చెప్పినా ఈ రాజు అర్థం చేసుకుంటాడు. అవునా? మేడం, ఏంటి మేడం ఇది? ప్రేమ. ఇన్ని రోజుల నుంచి నా మనసులో దాగిపోయిన ప్రేమ. మేడం, ఏంటి మేడం మీరు అంటుంది? నాకేం అర్థం కావట్లేదు. నువ్వేమనుకున్నావు? ర్యాపిడో యాప్ లేకపోయినా ముక్కు ముఖం తెలియని నీ బైక్ నేనెందుకు ఎక్కుతాను? నా కంఫర్ట్ కోసమా? ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ. ఎవడో చాదస్తంతో రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరికీ పెళ్లి చేస్తుంటే వాడికి భయపడి నీతో తాళి కట్టించుకుంటానా? కాదు, ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి మా పేరెంట్స్ ఒప్పుకున్నారనుకున్నావా? కాదు, నేనే నా ప్రేమ గురించి చెప్పి వాళ్ళని ఒప్పించా. పెళ్లి చేసుకొని 6 నెలల్లో డివోర్స్ తీసుకునే ఎర్రిబాగులు దానిలా కనిపిస్తున్నానా? 6 నెలలు నా ఫీలింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని లైఫ్ లాంగ్ నా గుండెలో దాచుకుందాం అనుకున్నా. అయితే ఫస్ట్ నైట్ రోజు బాండ్ పేపర్ మీద సంతకం చేశావు. అది డివోర్స్ పేపర్ అనుకున్నావు కదా? కాదు, నీ మీద నాకున్న ఫీలింగ్స్ అన్ని రాసిన లవ్ లెటర్. కాలేజ్లో నువ్వు నా సీనియర్వి. నీ స్టైల్, నీ లుక్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందరు అమ్మాయిలకి అలాగే ఉండేది. కానీ నువ్వు అస్సలు అమ్మాయిలనే చూసేవాడివి కాదు. అది అమ్మాయిలకి నచ్చే బెస్ట్ క్వాలిటీ. చదువులో ఫస్ట్, బిహేవియర్లో ఫస్ట్, యాటిట్యూడ్లో బెస్ట్. ఎందుకు నచ్చావు చెప్పు? తెలియకుండానే ప్రేమను పెంచేసుకున్నా. కానీ చెప్పడానికి ధైర్యం లేకుండే, ఎక్కడో నువ్వు చెప్తావేమోనని. అలా కాలేజ్ అయిపోయింది, కానీ గుండెలో ప్రేమ అలాగే ఉంది. అలా ఎప్పటికో ఫేస్బుక్లో ఆ ఎదవ పరిచయం అయ్యాడు. ఎలాగో నువ్వు నాకు దక్కవని వాడి ప్రపోజల్కి ఓకే చెప్పా. థ్యాంక్ గాడ్ బ్రేక్ అయ్యింది. కానీ టైమ్ ఈస్ లవ్ అదే మళ్ళీ కలిపింది. ఆఫీస్ దగ్గర నేను చూశాను, కాలేజ్ దగ్గర నేను చూసిన అదే ఫీలింగ్. ప్రేమకు చావు ఉండదన్న మాట నిజం అనిపించింది. నువ్వు మారిపోయి ఉంటావు అనుకున్నా, కానీ అస్సలు మారలేదు. అదే రెస్పెక్ట్, అదే బిహేవియర్, అదే యాటిట్యూడ్. మందు తాగడం చెడ్డ అలవాటే కావచ్చు, కానీ దానికోసం ఎవరినో అడుకోకుండా నువ్వే ఒక కొత్త దాన్ని వెతుక్కున్నావు చూడు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. February 14th ఇష్యూని డీల్ చేసావు చూడు, అది సిచ్యువేషన్ హ్యాండ్లింగ్. మా ఫ్యామిలీ నీ ఫ్లాట్కి వచ్చినప్పుడు నీ సైడ్ కాకుండా మా సైడ్ ఆలోచించి ప్రాబ్లం అర్థం చేసుకున్నావు. ఛాన్స్ ఉండి కూడా ఎక్కడ మిస్బిహేవ్ చేయకుండా మేడం అనే పిలుస్తున్నావు చూడు, క్యారెక్టర్. నీతో బైక్ మీద తిరగడం, నీతో కలిసి ఫ్లాట్లో ఉండడం, అప్పుడప్పుడు గొడవలు పడడం, నువ్వు నా కోసం వెయిట్ చేయడం, ఇలా ఎవ్రీ మూమెంట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. నా ప్రేమ మీద నమ్మకం కలిగింది. నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. ఇది నా ఫీలింగ్ మాత్రమే, అప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటో తెలుసా? అప్పుడు భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ భయం లేదు. నువ్వు నో చెప్పినా కూడా ఈ కొన్ని రోజుల ఫీలింగ్స్తో 7 జన్మలు బ్రతికిస్తాను. మేడం,
మీరు చెప్పాలనుకుందంతా చెప్పేసి అలా వెళ్ళిపోతే ఎలా? అంటే పేమెంట్ ఇవ్వలేదు, నాకు టైం అవుతుంది. నా క్యారెక్టర్ నాకే కొత్తగా పరిచయం చేశారు. థ్రిల్గా ఉంది. మీరు చెబుతున్న ఒక్కొక్క మూమెంట్ గుర్తొస్తుంటే ఇక్కడ తెలుస్తుంది అది మీ ఒక్కరి ఫీలింగ్ కాదు, ఇద్దరి ఫీలింగ్ అని. ఇంకా నేనేం చెప్పినా మీరు చెప్పిందే నేను రిపీట్ చేయాలి అంతే. కాకపోతే కాస్త వేరియేషన్ ఇస్తా. ఐ లవ్ యూ మేడం.